సడన్ గా నాకు ఒకరు కనిపించారు, అలా కలుస్తూ ఉంటాం మన ఫ్యామిలీ. మా అబ్బాయి సైకిల్ కనిపించట్లేదు, ఎక్కడైనా కనిపిస్తుంది బ్లూ కలర్. సో ఈరోజు టిప్ ఏంటి అంటే ఒక్కొక్క దాంట్లో 12 ఉంటాయి, ఇది 20 రూపీస్. మా అలకల రాజు ఇంతసేపు పలిగాడండి, ఏం పెయిన్ వచ్చినా సరే నువ్వు స్కూల్కి వెళ్ళాలి, మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఏ వంగరా మా వాడికి సిగ్గు దా అన్నకిసు. బూస్టర్కి క్రీమ్కి నేనంటేనే చాలా ఇష్టం మా ప్రభంజన్ కన్నా. మండుతున్నట్టుంది. యాక్చువల్గా సైకిల్స్ ఇక్కడ పెడతారు, బట్ వీడి సైకిల్ మాత్రం లేదు. తెలిసి వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరో దాచుంటారు, ఏదో చేసి ఉంటాడు తొందర పని, అందుకని దాచుంటుంది వీడి సైకిల్. ఇలా ఒకళ్ళొకరు సైకిల్ దాచుకుంటారంట 40%. కానీ మనం విండో షాపింగ్ అనుకున్నాం కదా, అనుకున్నాం అంటే కొనకూడదు. అది అవదమ్మా, ఎందుకు నీకు డబ్బులు వాల్యూ తెలియట్లే పదా. 100 రూపీస్ ఇస్తా. ఏంటి మమ్మీ ఎవడీడు? నాన్నతో అంటారు నన్ను. బాగుంది ప్రపంచం, నచ్చిందా? తీసుకున్నా, ఇది బాగుంది. హాయ్, వెల్కమ్ టు సుష్మా కిరణ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సుష్మా కిరణ్. బుష్, నువ్వు వాకింగ్ తీసుకెళ్తావు క్రీమ్ని? నువ్వు ఇంట్లో ఉండు. ఏ బూస్టర్ స్టే, పదరా క్రీమ్. హాయ్, హలో, గుడ్ మార్నింగ్. సో ఈరోజు మా బూస్టర్ క్రీమ్ని వాకింగ్కి తీసుకెళ్తున్నాం. యాక్చువల్గా మా బూస్టర్ గాడు నేను వస్తానని పేచి పెడుతున్నాడు అనమాట. మెయిన్ అసలు కిందకి ఎందుకు వెళ్తున్నాం అంటే, నేను ప్రభంజన్ వాడి సైకిల్ కనిపించట్లేదు. నేను అంటే నిన్నంతా కనిపించలేదంట, నాకు ఆ విషయం తెలియదు, నిన్న షూట్లో ఉన్నా కదా. సో ఇప్పుడు ఇంటికి వచ్చి చూస్తే ఏంట్రా సైకిల్ లేదు అని అంటే కనిపించట్లేదు అన్నాడు. సో అందుకని సైకిల్ వెతకడానికి వెళ్తున్నాం. కొత్త సైకిల్ వస్తుందని కొంపతీసి నువ్వేనా ఎక్కడైనా దాచావు? అంటే అది నిజం చెప్పరా, కొత్త సైకిల్ కోసం దాచావా? స్టే, మేము వెళ్ళొస్తాం, బాయ్ బాయ్. ఏ ఆగరా, బాయ్ ఫస్ట్. ఇది శాడిజం. మన కోసం ఎవరైనా అంటే మనతో రావాలి అని ఇష్టపడుతున్నారు అని అంటే వాళ్ళ కోసం అది సరదాగా ఉంటాయి. వాళ్ళు మనం వాళ్ళని మన బతిమాలతో ఉంటే అదొక సాటిస్ఫాక్షన్, ఒక శాడిజం అన్నీ అనమాట. బేసిక్గా చెప్పాలంటే మా బూస్టర్కి క్రీమ్కి నేనంటేనే చాలా ఇష్టం మా ప్రభంజన్ కన్నా, కదరా? మండుతున్నట్టుంది. అది కుళ్ళు పోతాడు తెలుసా అండి. పదండి, ఇక్కడ ఉండాలంటారా సైకిల్? యాక్చువల్గా సైకిల్స్ ఇక్కడ పెడతారు, బట్ వీడి సైకిల్ మాత్రం లేదు. నాకు తెలిసి వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరో దాచుంటారు, ఏదో చేసి ఉంటాడు తొందర పని, అందుకని దాచుంటుంది వీడి సైకిల్. మా అబ్బాయి సైకిల్ కనిపించట్లేదు, ఎక్కడైనా కనిపిస్తుంది బ్లూ కలర్. ఫోటో ఉంటే పంపించండి, ఫోటో ఎతకాలి, నాకు వ్లాగ్లో చూసి పంపిస్తాం. పంపించేస్తే నేను మేము ఇప్పుడు ఎత్తుకుతాం, ఒకవేళ మీకు ఏమైనా మాకు దొరకకపోతే. ఇక్కడ ఉందా? దా క్రీమ్ తీసుకెళ్తారా? ఎక్కడ ఉంటారు? ఏ బ్లాక్ సైడ్ ఉంటాయి ఎంట్రన్స్లో. అవునా, సరే. మా క్రీమ్ గార్డ్ ఇదిగోండి, ఇలా అందరూ ప్యాంపర్ చేయడం వల్ల బాల్కనీలో కూర్చొని అరుస్తూ ఉంటాయి వీళ్ళు కనిపించినప్పుడల్లా. దీన్ని తీసుకెళ్తారా? మేము ఒక్కసారి సైకిల్ దా బూస్ట్ పట్టుకోగలరా? నడిపించండి దాన్ని. కొరకదురా, మేము ఒక 10 నిమిషాల్లో వస్తాం. కొరుక్కో. మా బూస్టర్ని క్రీమ్ని ఇచ్చాం, మేము ఇచ్చేస్తున్నాం ఈ రోజుతో. మా బూస్టర్ క్రీమ్ని మీకే ఇచ్చేస్తున్నాం. ఏ క్రీము దా మరి, బాయ్ 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 బాయ్. బుస్సుదా, మేము వస్తున్నాం దా. ఇంకొక సైకిల్ ఎత్తుకుదాం, మేము సైకిల్స్ ఎత్తుకు వస్తాం. ఓకే మేడం. ఏంట్రా -1లో పెట్టారంటావా? ప్రతి బ్లాక్కి వెళ్ళి ఎత్తుకుతున్నాం. దా బూస్టర్ రామా. బూస్టర్ రాదంట, ఎండకి నడవలేకపోతుంది. సైకిల్తో ఎందుకు ఇప్పుడు ఎవరో దాచారు? నేనా? ఇది మరీ బాగుందిరా, నువ్వెక్కడో పోగొట్టేసుకొని నా మీద తోసేస్తున్నావు. అరే ఏంట్రా ఇది? నేను అసలు ఉన్నానురా నిన్న. చూడండి, నేను దాచానంట. అన్ని దగ్గర ఉన్నాయి కానీ మా సైకిల్ ఎక్కడ ఉంది? ఏమో నిన్నటి నుంచి కనిపించట్లేదా ప్రపంచం? ఇక్కడుందా?
ఫైనల్లీ ఫ్రెండ్సా సోది ఫ్రెండ్స్ నువ్వు అలాగే దాస్తావేమో, అందుకే నీ సైకిల్ దాచారు. ఇష్టమా వెళ్దాం. దొరికిందండి ఫైనల్ మా సైకిల్. హెచ్ బ్లాక్ నుంచి తిరుగుతూ ఉంటే ఏ బ్లాక్లో దొరికింది. వెళ్దామా క్రీము? పదా దొరికింది. పిల్లలు దాచేసుకుంటారు, అదేంటో ఏ బ్లాక్ లో ఉంటారని చెప్పిన పిచ్చి గేమ్లు అన్నీ ఆడతారు వీళ్ళు. ఓకేరమ్మా. బాయ్, థ్యాంక్ యూ. ప్రపంచం బాయ్ అంట. అమ్మో వెళ్ళిపోతున్నాడమ్మా, ప్రపంచం వెళ్ళిపోతున్నాడు. దొరికింది రవి. ఏ బ్లాక్లో? సైకిల్ స్టాండ్. ఏ బ్లాక్ ఇలా ఒకళ్ళొకరు సైకిల్ దాచుకుంటారంట. దొరికింది. చదువుకోమని చెప్పా. హాలిడే ప్రభంజన్ చదువుకున్నా, కాసేపు చదువుకుని కాసేపు ఆడుకోవడం ఇలా చేసుకోవాలి. ఓకే, నేను చూడు హాలిడే ఏదైనా వర్క్స్ అయితే ఉంటాయి కదా, పెద్ద అయ్యాక ఇంకా అంతా వర్క్సే ఉంటాయి. చిన్నప్పుడే కాస్త ఆడుకోవచ్చు అనుకో, కాకపోతే చదువు కూడా ఉండాలి, ఇంపార్టెంట్. ఏంటి రెడీ అవుతా అన్నావు? సైకిల్ తెచ్చుకుని రెడీ అవ్వలే ఇంకా? పడు ఐప్యాడ్ పక్కన పెట్టు, కాసేపు చదువుకో. లే సుష్మా, ఏంటి పడుకుని పోతున్నావు? ఏదో వెళ్ళాలన్నా? అరగంట ఆగా? సరే. 20 minutes later. సో ఈ డ్రెస్ వేసుకున్నాను నేను, కుట్టించుకున్నాను నేను. ఈ డ్రెస్ అనమాట మా అన్నయ్య బాబు బర్త్డేకి నేను కొత్త డ్రెస్ వేసుకున్నా. అయితే ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా కదా, ఇది ఇలా హ్యాంగ్ అయిపోతుంది. సో ఈరోజు టిప్ ఏంటి అంటే, ఇలా గ్లూ డ్రాప్స్ ఉంటాయి మనకి అమెజాన్లో కానీ సూపర్ మార్కెట్స్లో కానీ. నేనైతే అమెజాన్లో తీసుకున్నాను. సో మనకి ఇలా 2 స్ట్రిప్స్ వస్తాయి అనమాట. ఒక్కొక్క దాంట్లో 12 ఉంటాయి. ఇది 20 రూపీస్. సో ఈ గ్లూ డ్రాప్ ఉంది కదా, ఇలా చింపుకోవడానికి ఉంటుంది అనమాట. ఇలా ఒకటి తీసుకొని, సో ఇలా గ్లూ ఉంటుంది కదా, ఈ గ్లూని ఇలా తీసుకొని అటు ఇటు 2 వైపులు పెట్టుకున్నా. డైరెక్ట్గా కూడా పెట్టుకోవచ్చు, అప్పుడు జుట్టు ఏమైనా ఇదైతే మనకి కష్టం అవుతుంది కాబట్టి. సో ఇది ఒక యూస్ఫుల్ టిప్ అని చెప్పాను. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఓన్లీ ఇయర్ రింగ్స్కే కాదు, పాపిడి బిళ్ళ వాటికి కూడా పెట్టుకోవచ్చు అనమాట, టర్న్ అయిపోకుండా. బట్ పాపిడి బిళ్ళకి పెట్టుకున్నప్పుడు ఈజీగా తీయచ్చు, కానీ కొంచెం అప్పుడప్పుడు హెయిర్ ఏమైనా ఉండిపోతే ఆ హెయిర్ పోతుంది. సో దీనికి కూడా హెయిర్ తగలకుండా చూసుకోవాలి. సో మా ప్రభంజన్ కూడా రెడీ అయిపోయాడు. సో మేము అలాగా షాపింగ్ చేసి అక్కడ నుంచి మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాం అనమాట. ప్రభంజన్ చేత బలవంతంగా కిందకి తీసుకొచ్చి ఒక 2 రీల్స్ చేసుకున్నా, ఫోటోలు రీల్స్. థ్యాంక్ యూ ప్రభంజన్ ఫర్ వెయిటింగ్ ఫర్ మీ. పద వెళ్ళిపోదాం. ఏం బియా ఇంకెక్కడైనా మామూలుగా ఆన్ ద వే చూస్తాము, చూద్దాం. అయితే దగ్గర ఏంబి మాల్ దగ్గర ఒక బొటిక్కి వచ్చానమాట. ఎందుకు అంటే మా ప్రభంజన్ మెజర్మెంట్స్ లేవు ఈ మధ్యకాలంలో. వాడు మెజర్మెంట్స్ తీసుకొని ఉంచితే ఏదైనా డ్రెస్సులు కుట్టించాలంటే, నీకు ఎప్పుడైనా వినాయక చవితి వస్తుంది కదా, కుట్టించాలి. ఇక్కడ చొప్పులు పద, అటు పద. పావు డ్రెస్ రా, బుస్ 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 మన పొడుస్తుంది. పదా. నేను ఎప్పుడు మాల్కి వచ్చినా నెంబర్ చూసుకుంటాం, ఫోటో తీసుకోవడం ఏదో ఒకటి, ఎందుకంటే మర్చిపోతాం, మర్చిపోతాను. సరే తరలే. ఎంత షూస్? 7,000. వద్దు, నీ బర్త్డేకి చూద్దాం. వైట్ మాసిపోద్దు నాన్న. నీ దగ్గర ఉన్న బ్లాక్ చాలా బాగుంటాయి, అవునా కదా? ప్రైస్ లేదేంటో. ఇవా సేల్లో ఉన్నాయంట, ఫ్లాట్ 40%. కానీ మనం విండో షాపింగ్ అనుకున్నాం కదా. అనుకున్నాం అంటే కొనకూడదు, అది అవదమ్మా కదా. నాన్నతో అంటారు నన్ను. కొన్న నో, ఎందుకు నీకు డబ్బులు వాల్యూ తెలియట్లే. పదా. ఏంటి మమ్మీ ఎవడీడు? ఏంటి 5,000 ఖర్చు పెడితే 100 రూపాయలు ఇస్తావా? పళ్ళు రాలగొట్టాలా కదా.
మా ప్రపంచను మా అన్నయ్య వాళ్ళ అబ్బాయికి ఏదైనా కొందాము అని వస్తే వీడికి జెర్సీ కావాలి, షూస్ కావాలి అని చంపుతున్నాడండి. 100 రూపీస్ ఇస్తాడంట, నేను 5,000 ఎంతో ఖర్చు పెడితే. అట్లుంటది మనతోని. నన్ను మా ఆయన ఇంట్లోంచి తగిలేస్తారు. ఇప్పటికే ఈరోజు మార్నింగ్ నా అకౌంట్లో బ్యాలెన్స్ అయిపోతే రవి బ్యాలెన్స్ అయిపోయింది వెయ్యనంటే 1 మంత్లో ఇంత ఖర్చు పెట్టేసావా అని తిట్టారు. నాకు ఇంక బ్యాండ్ బాజా భారత్ అయిపోద్ది మా ప్రపంచం వల్ల. నువ్వు అడుగమ్మా, నువ్వు అడుగు, ఫోన్ ఇస్తాను, నువ్వు అడుగు. ఏమైనా అకేషన్ ఉండాలి. ఏం సాధించావు కొనడానికి? పదా పైకి వెళ్ళిపోయి వాడికి మెస్సీ బొమ్మ కొనేసి వెళ్ళిపోదాం. పద ప్రపంచం సెలెక్ట్ చేయరా. మెస్సీ కాదు కదా, అదొకటి తీసుకుందామా? గివ్ దిస్ వన్. ఇంకేమైనా ఉన్నాయా చూడు. బాగుందా? గిఫ్ట్ ప్యాక్ ఇది ఉంది కదా, దీంట్లో మైక్లో మాట్లాడితే కూడా వస్తుందంట. 4,500. నాకైతే బాగా నచ్చింది. మన వాయిస్ కూడా చేంజ్ చేయొచ్చు. హలో, హాయ్, వెల్కమ్ టు సుష్మా కిరణ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సుష్మా కిరణ్. తీసుకున్నా, ఇది బాగుంది. హలో హలో హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇది బాగుంది. హలో హలో, నైస్. ఓన్లీ 1 piece is there. బాగుంది. ప్రపంచం నచ్చిందా? ఫుట్బాల్ జెర్సీ కొంటే బెటరా? 4,500 వద్దా? గట్టి చెప్పు. వద్దు చెప్పరా నువ్వు వెళ్ళి. సడన్ గా నాకు ఒకరు కనిపించారు. నేను ఏదో వెళ్ళిపోతూ ఉంటే ఒక మూలన ఎవరికి సంబంధం లేకుండా అలా నించింది. ఎవరో కాదు, విష్ణు భవిష్య. సడన్ గా ఏంటి వచ్చాం అయాన్స్ని కార్స్ అంతా తిప్పిద్దాము అని. మేము అనుకోకుండా షాపింగ్ వచ్చాం, కలిసాం అనమాట. అలా కలుస్తూ ఉంటాం మనం ఫ్యామిలీ. సో మీరు ఏఎంబీకి ఎప్పుడు వచ్చినా మేము ఇలా కనిపిస్తూ ఉంటాం మీకు. నేనైతే అలాగే కనిపిస్తా తెలుసా. మా సబ్స్క్రైబర్స్ అంటారు, అక్క ఏఎంబీకి వెళ్తున్నాం అక్క, మీరు కనిపిస్తారేమో అని. ఇప్పుడు నేను ఎక్కువగా ఇక్కడే ఉంటా. సో ఈ రోజు మాకు కనిపించారు. మేము కూడా సబ్స్క్రైబర్స్ కాబట్టి ఈ రోజు వేసేసాడు, బాగా వేసేసాడు. బిస్కెట్ మనందరూ ఛానల్స్ అందరం సబ్స్క్రైబ్ చేసుకుంటామండి. వీళ్ళు మాకు సబ్స్క్రైబర్స్ కన్నా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్. బాయ్ బాయ్ బాయ్. ఏ వంగరా, మా వాడికి సిగ్గు. దా అన్నకిసు. ఇంకోకుండా విష్ణు వాళ్ళు కలిశారు. అంటే నేను చూడలే, మా ప్రపంచనే చూశాడనమాట. సో ఇక్కడ షాపింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, బర్త్డే పార్టీ. మా అలకల్ రాజు ఇంతసేపు పలిగాడండి, ఆడికి జెర్సీ కొనలేదు అని. మళ్ళీ ఇప్పుడు అన్నాడు నా బర్త్డేకి 3 జెర్సీస్ వస్తాయి, ఒకటి నా ఫ్రెండ్ ఇస్తాడు, ఇంకొకటి మీరు కొంటారు, ఇంకొకటి మా అన్నయ్య వాళ్ళ కొడుకుకి మోనిష్ నాకు గిఫ్ట్ ఇవ్వరా జెర్సీ అంటే ఆడు మా అన్నయ్య చేతి కొనిపించేస్తాడని వీడే ఫిక్స్ అయిపోయాడు. బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మై. అన్నయ్య వచ్చా. యాక్చువల్గా మా అన్నయ్య వాళ్ళ ఇంటి టూర్ చేస్తే బోల్డ్ అని విషయాలు గ్యాజెట్స్ ఉంటాయండి. ఎన్ని గ్యాజెట్స్ అంటే మా ఫ్యామిలీ మొత్తంలో గ్యాజెట్స్ అన్నయ్య అంటే ఇదిగో మా అన్నయ్య గ్యాజెట్లు అన్ని కొంటూనే ఉంటాడు. సరే గివ్ అవే ఏమైనా ఇస్తే నాకు కొన్ని ఇచ్చారా? సరిపోయారు ఇద్దరును. దిస్ ఈస్ ఫర్ యూ. ఓపెన్ ఇట్. యు లైక్డ్ ఇట్? Yes. హూ దే ఆర్? FC Barcelona. Oh, open this now. Oh. You liked it? Yes. Nice? Yes. Prabhanjan selected. Even that one also Prabhanjan selected. Nice? Yes. బాగుందా? బాగుంది అదినా. లైట్ ఆన్ చే. ఏ బాగుంది ఇది. దీని ఫంక్షన్ ఫోటోలు చూస్తున్నాం మేమంతా.
సెట్ అదిరిపోయింది. ఏంట్రా స్టమక్ పెయిన్? అబ్బా న్యాచురల్గా వస్తుంది, ఆగు. అప్పుడే అలా అడుగుతావు. నువ్వు చేయను అన్న అది సేమ్. అబ్బో కమలాసన్. స్టమక్ పెయిన్ వచ్చినా ఏం పెయిన్ వచ్చినా సరే నువ్వు స్కూల్కి వెళ్ళాలి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. పదా ఇంటికి వెళ్దాం. ఇందాక మా మమ్మీ టార్చర్ పెడుతుందండి, ప్లీజ్ ఓన్లీ చొమ్మలో పడేయండి. ఏమన్నాడు? వాళ్ళ అమ్మ టార్చర్ పెడుతుందంట, ఓల్డేజ్ హోమ్ లేసి. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఇప్పుడే ఇలా అన్నావంటే నువ్వు అసలు నన్ను ఏం చూస్తారా? జోక్ అమ్మా. ఇది చాలా చాలా hurting. అయిపో ఆడెందుకు చేయడం. నేను ఓల్డేజ్ హోమ్ లో జాయిన్ అవ్వను, నేను మా ఆయన సెపరేట్ గా ఉంటాం. కాదు, గోవా, బ్యాంకాక్ వద్దు నాన్న. సో ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చాను. 10:11 అవుతుంది. నాన్న మా ఆయన మాత్రం వర్క్ చేసుకుంటున్నారు. రోషి ఫొటోస్ వచ్చాయి, దేవి పవిత్ర జ్యువెలరీ అవి వేసుకుంది కదా, అసలు భలే ఉన్నాయి ఫొటోస్. చాలా బాగున్నాయి, తీసుకున్నాం. విష్ణుప్రియ వాళ్ళు కనిపించారు ఏంబి మాల్లో. వాళ్ళ బాబుని తీసుకొని వచ్చారు సడన్ గా. ప్రపంచం చూసి అమ్మ చూడు అని చెప్పాడు, నేను చూడలే అసలు. పలకరించి వాళ్ళ బాబుని ఎక్కించడానికి, కార్లో ఎక్కించడానికి వచ్చారు. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దెన్ టేక్ కేర్, బాయ్, గుడ్ నైట్.